ఇప్పిస్తే చాలా కృతజ్ఞత అయి ఉంటాము. శ్రీకాకుళం జిల్లా రైతుల దశాబ్దాల కల అయిన నేరడి బ్యారేజీ నిర్మాణానికి 641.10 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకి జిల్లా ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యారేజీ పూర్తయితే వంశాధార జలాలతో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల ఆదాయం పెరిగి జిల్లా వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు ఎమ్మెల్యే. ఇక ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వాసులందరికీ ఒక మంచి శుభవార్త, ఒక మంచి రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతాంగానికి, రైతు కుటుంబాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ రంగానికి కూడా లేదు. గడచిన 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా పనిచేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. మరి 671 కోట్ల రూపాయలతో నేరడి బ్యారేజీ నిర్మాణం, కేంద్రంతో అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకోవడం, మరి కేంద్రం కూడా దీనికి అన్ని అనుమతులు ఇచ్చి మరి అండగా నిలబడ్డం, ఇది జిల్లా వాసులకు ఒక వరం. దీనిని 1 ఇయర్లోనే పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకి మనం అందరం కూడా, శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి, తోడ్పాటును అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో ఏళ్ల నాటి కళని నిజం చేసినటువంటి మరి ఒక రైతు బాంధవుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈ జిల్లా ప్రజలందరూ